Hey guys, welcome back to my YouTube channel. ఈరోజు డే 3. ఫస్ట్ మేము పలాస టు ప్రయాగరాజ్ బయలుదేరాం. ప్రయాగరాజ్ నుంచి కాశీ వెళ్ళాం. కాశీ వీడియో అయితే అయిపోయింది. కాశీ నుంచి ఇప్పుడు గయా వెళ్తున్నాం. సో గయాలో ఇప్పుడు మధ్యతోవలో ఉన్నాం. సో ఇది మన వెహికల్. ఇక్కడ మన కుకింగ్ అవుతుంది. ఇక్కడ ఫుడ్ అయితే తినడం చాలా కష్టం. ఇంకా ఈ టైంలో అయితే ఫుడ్ బాగలేదు, ప్లస్ ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది. ఓకే, సో ఇప్పుడు గయా వెళ్తున్నాం, అది మీకు చూపిస్తాను. గయా ఇంకొక 30 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్. వెల్కమ్ టు ధోబీ గయా పట్నా నేషనల్ హైవే 22. నాగాలాండ్ నేషనల్ హైవే 22 ఇది. గయా వెళ్ళే మార్గంలో వంట ప్రోగ్రాం. సూపర్, ఎలాగున్నా తినేస్తాం, పర్వాలేదు, నో ప్రాబ్లం. మా ప్లేట్, సాంబార్ వేసి మా 2 ప్లేట్లు ఇచ్చేయండి. గయాలోకి ఇప్పుడే ఎంట్రీ అయ్యాం. డాక్యుమెంట్ సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డు, నెక్స్ట్ అడగండి చూడాల్సిన ప్లేస్లు ఏంటి ఏంటని. ఇదేంటిది? వాళ్ళు స్కూల్స్ సపరేట్గా ఉంటాయి సార్. స్కూల్స్ ఇవి, స్కూల్స్ కాలేజెస్ అన్నిలుగా ఉంటాయి. చైనీస్ వాటర్ బాటిల్ లేదు, స్కూల్ 9 మోగే ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మానిస్టరీ అంటే స్కూల్. పదండి. ఇక్కడ లోకల్లో 15కు పైగా బుద్ధిస్ట్ టెంపుల్ ఉన్నాయి. ఇవన్నీ తిరగడానికి ఇక్కడ ఒక ఈ-రిక్షా మాట్లాడుకున్నాం. ప్రజెంట్ ఇక్కడ లోకల్గా ఉండే టెంపుల్స్ అన్ని చూస్తున్నాం. గయాలో ఉన్నాం కదా, సో ఇక్కడ లోకల్గా ఉండే టెంపుల్స్ అన్ని చూద్దాం. అది కాదురా ఇటు. चार को लेमिनेशन 40 मिनट ఇక్కడ ఒక బుద్ధుడి విగ్రహం దగ్గరికి తెచ్చాము. చాలా పెద్ద విగ్రహం. సరే చూడండి, బ్యాక్ సైడ్ కనిపించట్లేదు, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది. నేనైతే ఇంతవరకు ఇంత పెద్ద విగ్రహం అనేది చూడలేదు. फोटो ఇప్పుడు ఇంకో మానిస్టర్ దగ్గరికి వచ్చాం.
ఇవి చాలామంది తెలిసి ఉంటుంది, జిరాంగో, చంద్రగిరి సేమ్ ఆ స్ట్రక్చర్, అదే స్ట్రక్చర్లో ఉన్నాయి, కాస్త కలర్స్ చేంజ్ అంతే. గయాలు ఇది యాజ్ ఇట్ ఈజ్ స్టాచ్యూ. సేమ్ స్టాచ్యూ, సేమ్ బిల్డింగ్ జిరాంగ్లో కూడా ఉంటుంది, చంద్రగిరి. హలో యాక్చువల్ జిరాంగ్ అంతే, జిరాంగ్ చూస్తే ఇది చూస్తున్నట్లే అక్క, మరి ఇంకేం లేదు. గయాలో ఎక్కడ చూసినా బుద్ధుని టెంపుల్లే, అన్నీ ఆల్మోస్ట్ ఒకలా ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక ప్లేస్కి వచ్చాం, ఇక్కడ మాత్రం చాలా బాగుంది. ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. గయాలో ఎక్కడ చూసినా బుద్ధుని కోవులేనని, మొత్తం బుద్ధిజీవం ఉంది. బట్ ఇప్పుడు ఒక ప్లేస్కి వచ్చాను, అది కూడా చాలా బాగుంది. ఒకసారి ఆ బుద్ధుని చూడండి, చూసారా? విష్ణుమూర్తిలా పడుకున్న బుద్ధ భగవానుడు. వీడియో కాల్ చేయాలా? మహాబోధి టెంపుల్ అయితే అద్భుతంగా ఉంది. టెంపుల్ వెనకట్ల ఒక రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు ఆకు కనుక దొరికితే చాలా అదృష్టవంతులు అంటారు. బట్ నేను నార్మల్గా నడుచుకుని వెళ్తుంటే నా పైన పడింది. దీనికోసం చాలామంది ఎగబడ్డారు, బట్ నా మీద వచ్చి ఇది పడింది. అచ్చు లక్కీ. ఈ ఆకు చాలా అదృష్టం అంటారు, అందరికీ దొరకదట ఇది. ఇప్పుడు గయాలో నా విష్ణుపాదం టెంపుల్కి అయితే వచ్చాను. గయాలో విష్ణుపాద మందిరం ఫేమస్. ఇక్కడ తెలుగు వాళ్ళందరూ పిండ ప్రదానం చేస్తారు. విష్ణుపాద మందిరం కాకుండా మంగళగౌరి
టెంపుల్ కూడా ఉంది. ఇది ఒక 18 శక్తిపీఠాల్లో ఒక మెయిన్ శక్తిపీఠం. ఇది కూడా బాగుంటుంది. అయితే ఈ 2 దర్శనం చేసిన తర్వాత మేము NH60 మీదుగా తిరిగిపోయాము మేము.